పైన పెట్టి చూడండి చిన్న టచ్ అడుగుని డౌట్ ఏమైనా ఉంటే దీంట్లో ఉంటే చూడండి వెళ్ళిపోవడం పట్టుకుని మన 13 మందిలో ఎవరైనా అట్లా పోయేది మీరు కూడా అట్లా పోవాలి మీ ఆరోగ్యం ఇంకా డౌట్స్ ఉంటే అడగండి. కోదాడ మండలంలో కాటమయ్య సేఫ్టీ మోకుల ట్రైనింగ్ కొరకు ఇక్కడికి వచ్చినటువంటి గౌడ బిడ్డలందరికీ కూడా నా ఉదరపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అట్నే ఈరోజు చూసుకున్నట్లయితే ఈ కాటమయ్య సేఫ్టీ మోకులు రావడానికి ముఖ్య కారకులు కేఎల్ ప్రసాద్ గారు వారు లైసెన్స్లు అనేది గత 5 సంవత్సరాలుగా మరి వెనక్కి తీసుకున్నట్టయితే 5 సంవత్సరాలు బ్యాక్ పోయి మనం చూసినట్టయితే ఎక్కడ కూడా తాత ముత్తాతలకు ఉన్నటువంటి లేకపోతే నాయనలకు ఉన్నటువంటి లైసెన్సులే ఉన్నాయి తప్ప మరి ముందుగా నేర్చుకున్నటువంటి కొత్త యువతరానికి లైసెన్సులు లేవు. మరి అట్లాంటి క్రమంలో కేఎల్ ప్రసాద్ గారు వారు ప్రతి గ్రామాన్ని సందర్శించి ప్రతి గ్రామానికి వెళ్ళి నేనున్నాను భరోసా ఇచ్చి తన సొంత డబ్బులతోటి ఖర్చు పెట్టుకొని అందరికి కూడా లైసెన్సులు ఇప్పించి ఈరోజు ఈ కాటమయ్య మోకులు రావడానికి వారు దోహదపడ్డందుకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇట్లాంటి కార్యక్రమాల్లో ఇంకెవరన్నా లైసెన్సులు లేని వాళ్ళు ఉంటే తెలియజేసి ప్రసాద్ అన్న దృష్టి తీసుకెళ్ళి లైసెన్సులు తీసుకొని అందరూ కూడా ఈ మన గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ఏ పథకాన్నైనా కానీ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ జై కేఎల్ అన్న, జై కేఎల్ ప్రసాద్ గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, ఉత్తమ్ పద్మావతి గారి నాయకత్వం. అలాగే కేఎల్ ప్రసాద్ గారు మరి ఈ కోదాడ మండలంలో మరి హుజూర్నగర్ మండలంలో హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో కోదాడ కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా కానీ వారు లైసెన్సులు ఇప్పించడం జరిగింది. మరి కోదాడ మండలం చూసుకుంటే గుడిబండ గ్రామం కానీ తొగర్రాయి కానీ మరి కాపుగల్లు కానీ మరి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటిలో కూడా 80% లైసెన్సులు ఇప్పించిన ఘనత కేఎల్ ప్రసాద్ గారికి దక్కుతుంది. అలాగే జిల్లా వ్యాప్తంగా చూసుకున్నా కానీ వారు 40% లైసెన్సులు ఇప్పించడం జరిగింది. అలాగే వాళ్ళు దినదిన అభివృద్ధి చెందుతూ ఈ రాష్ట్ర స్థాయిలో వాళ్ళు రాణించాలని మా గౌడ సంఘం తరఫున మేము కోరుకుంటా ఉన్నాం. ఈరోజు మునగాల మండలం నుంచి మాకు 6 శాంక్షన్ అయినాయి. ఇది కేఎల్ ప్రసాద్ ఆధ్వర్యంలో మాకు ఈ మోకులు కూడా మునగాల మండలం నుంచి ఒక 50 మందికి వచ్చినాయి. ఇప్పుడు 50 మంది కూడా వచ్చినాం మేము. కేఎల్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఇప్పుడు ఎమ్మెల్యే గారు పద్మావతి రెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు ఈ మోకులు వచ్చినా చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు మాకు ముందు కూడా మాకు బైకులు కూడా రావాలి. ఈ లైసెన్స్ కూడా మాకు ఇన్సూరెన్స్ కూడా ప్రతి 10 లక్షలు కూడా ఇవ్వాలి. ఇది కేఎల్ ప్రసాద్ ఆధ్వర్యంలో మాకు శాంక్షన్ అవుతుంది నమ్ముతున్నాము. అంతే పద్మావతి రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కూడా మాకు ఈ మోకులు వస్తాయని మేము సంతోషంగా నిర్ణయం తీసుకుంటూ సంతోషంగా ఉంటున్నాము. జై కేఎల్ ప్రసాద్ గారి నాయకత్వం, కేఎల్ ప్రసాద్ గారి నాయకత్వం, ఉత్తమ్ పద్మావతి రెడ్డి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. ఈరోజు కాటమెక్కిట్ల గురించి వచ్చిన గౌడ సోదరులందరికీ నా నమస్కారాలు. కేఎల్ ప్రసాద్ గారు గతంలో కాపుగల్లో గత 15 సంవత్సరాల క్రితం 30 మందికి ఐడి కార్డులు లైసెన్సులు ఇప్పించారు. వాళ్ళకి పింఛన్లు కూడా వస్తున్నాయి. మరియు ఇంకా మళ్ళీ 4 ఇయర్స్ కింద కూడా 70 లైసెన్సులు ఇప్పించారు. ఆయన ఎంతో సేవలు ప్రతి ఒక్క ఊరు తిరిగి సొంత ఖర్చులతోటి మంచిగా చాలా సేవలు చేశారు. అదేవిధంగా ఎన్నో పనులు చేస్తున్నారు. ఇంకా చేయాలని గౌడ సోదరులకు ఇంకా మంచి పనులు చేయాలని ఆశిస్తూ మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పద్మావతి గారి రెడ్డి ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో పనులు చేస్తారని ఆశిస్తూ నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి గౌడ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ గౌడ సంఘ సేఫ్టీ మోకుల కోసం అందరు రావడం చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ఈ నియోజకవర్గ స్థాయిలో కేఎల్ ప్రసాద్ గారు అందరికి కూడా లైసెన్సులు ఇప్పించి గత 5-6 సంవత్సరాల నుంచి చూసుకుంటే 5-6 సంవత్సరాలు వెనక్కి వెళ్తే కొత్త లైసెన్సులు అనేవి లేవు, అన్ని పాత లైసెన్సులే ఉన్నాయి. కేఎల్ ప్రసాద్ గారు మరి క్షేత్రస్థాయిలో తిరిగి అందరికి కూడా లైసెన్స్ ఇప్పించడం జరిగింది. మరి వారు ఈ లైసెన్స్ ఇప్పించి ఇంకా ముందు మోపిటర్లు వచ్చినా ఏ వచ్చినా అందరికి అందే విధంగా చేయాలని వారికి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జయ ప్రసాద్ అన్న గారి నాయకత్వం, ఉత్తమ్ పద్మావతి గారి నాయకత్వం.